చాలా మంది వాళ్ళ ఇళ్లల్లో పెంపుడు జంతువులాగా మేకలను కూడా పెంచుకుంటారు. అయితే కొంతమంది వాటిని వాళ్ళ పిల్లల్లాగా చాలా ప్రేమగా గారాబంగా పెంచుతారు. అలాగే కొంతమంది వాటిని దేవుడికి బలి కూడా ఇస్తారు. కానీ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలాంటి మేకలను చూపిస్తాను అంటే అవి అచ్చం ఒక ఎద్దులాగా అనిపిస్తాయి, అంటే అంత పెద్దగా ఉంటాయి అని అర్థం. కాబట్టి ఆ మేకలను చూసేదానికంటే ముందు మీలో ఎంతమంది మీ ఇంట్లో మేకలను పెంచుతున్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, 5 అడుగుల ఎత్తు మరియు 200 కిలోల బరువు గల ఈ అద్భుతమైన మేక ప్రపంచంలోని అత్యంత పెద్ద మేక. ఈ మేక చలికాలంలో మంచి నెయ్యిని మరియు వేసవి కాలంలో వెన్న తినేది. ఇవి కాకుండా ఈ మేక ఓనర్ దీనికి చేతితో తినిపించనిదే ఇది దాని మేతను కూడా తినదు. దీని ఓనర్ దీనికి జగ్గా లాహోరీ అని పేరు పెట్టాడు. జగ్గా లాహోరీ పేరు గల ఈ మేక 2021లో లాహోర్లోని అత్యంత పెద్ద మేకగా టైటిల్ ని గెలుచుకుంది. ఎప్పుడైతే దీన్ని అమ్మడానికి మార్కెట్ కి తీసుకువెళ్లారో అప్పుడు ప్రతి ఒక్కరూ దీన్ని మొదటిసారి చూడగానే దాని అందానికి మరియు దాని హైట్ కి ఫ్యాన్స్ అయిపోయారు. ఈ మేక కాస్ట్ తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మేక 10 లక్షల రూపాయలకు బక్రీద్ పండుగ రోజు అమ్ముడుపోయింది. నంబర్ 2, ఇప్పుడు నేను మీకు పాకిస్తాన్ పంజాబ్ లోని సూబాలో పెంచిన ఒక ఎలాంటి మేకను చూపిస్తాను అంటే దాన్ని మొదటిసారి చూస్తే అది మేకలాగా కాకుండా ఎద్దులాగా అనిపిస్తుంది. ఈ మేక 2021లో పంజాబ్ లోని అత్యంత భారీ మరియు అత్యంత పెద్ద మేకగా టైటిల్ ని సొంతం చేసుకుంది. ఈ మేకకు ఎలాంటి పేరు లేదు, కానీ సోషల్ మీడియాలో దీని వీడియోస్ ను చూసిన తర్వాత ప్రజలు దీనికి ఛాంపియన్ అని పేరు పెట్టారు. దీని హైట్ 5 అడుగుల కంటే కూడా ఎక్కువగా ఉంది. ఇది 220 కిలోల కంటే కూడా ఎక్కువ వెయిట్ ని కలిగి ఉంది. ఒక విషయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఛాంపియన్ ఓనర్ దీని బాగోగులు చూసుకోవడం కోసం 3 వ్యక్తులను దానికోసమే పెట్టాడు. వాళ్ళు దీనికి వాళ్ళ చేతులతోనే మేత తినిపిస్తారు మరియు రోజులో 2 సార్లు 1 గంట పాటు దీనికి బాడీ మసాజ్ కూడా చేస్తారు. ఈ మేక ఓనర్ ని దీని హెవీ వెయిట్ మరియు హైట్ కి కారణం అడిగినప్పుడు అతను పెంపుడు జంతువులకు మేత ఎవరైనా పెడతారు, కానీ నేను నా మేకకు మేతతో పాటు దీన్ని అచ్చం మా ఇంట్లో పిల్లల్లాగా ప్రేమగా చూసుకున్నాను అని చెప్పాడు. అంతేకాకుండా ఈ మేక ఓనర్ తన మేక మెడకు ఎప్పుడు కూడా తాడు కట్టలేదని చెప్పాడు. ఈ ప్రేమ మరియు గారాబం వల్లనే అతని మేక ఇంత హైట్ గా మరియు భారీగా అవ్వడానికి కారణమని అన్నాడు. అందువల్ల ఇప్పుడు ఈ మేక దానికదే సాటి. నిజంగానే దీనికి ఎవ్వరూ లేరు పోటీ. మీరు ఈ మేక కాస్ట్ తెలుసుకోవాలని ఎంతో యాంగ్జైటీగా ఉండి ఉంటారు కదా. అయితే ఈ ఛాంపియన్ పేరు గల ఈ మేక 2021 బక్రీద్ పండుగ రోజున 13 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. నంబర్ 3, ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఏదైతే మేకను చూస్తున్నారో దీని పేరు షాహిన్. ఇది 2020లో పాకిస్తాన్ మొత్తంలో అత్యంత పెద్ద మేకగా రికార్డును పొందింది. దీని ఓనర్ రహీం యార్ ఖాన్. ఇది అక్కడి లోకల్ జాతికి చెందిన మేక. దీన్ని బీదల్ అంటారు. ఇది వెయిట్ మరియు హైట్ విషయంలో దానికదే సాటి. అలాగే అందంలో కూడా దీనికి ఎవ్వరూ పోటీ లేరు. ఎవరైతే దీన్ని మొదటిసారి చూస్తారో దీని హైట్ కి మరియు అందానికి ఫ్యాన్ గా మారిపోతారు. దీని ఓనర్ దీన్ని ఇంత పెద్దగా చేయడానికి దీనికి 2 సంవత్సరాల పాటు ప్రతిరోజు 5 లీటర్ల పాలు, 2 కిలోల శనగలు, వాటితో పాటు గడ్డిని కూడా తినిపించాడని చెప్పాడు. దీని ఇంత అందమైన బలమైన ఆరోగ్య రహస్యం కూడా దాని ఆహారమే అన్నాడు. ఇది 240 కిలోల వెయిట్ ని కలిగి ఉంది. దాదాపుగా 5 అడుగుల హైట్ ఉంటుంది. అందువల్ల ఇది పాకిస్తాన్ లోని అత్యంత హైట్ కలిగిన మేకగా మాత్రమే కాకుండా 2020లో అత్యంత ఎక్కువ వెయిట్ గల మేకగా కూడా రికార్డును పొందింది. దీన్ని లాహోర్ లోని ఒక వ్యక్తి 6 లక్షల రూపాయలకు కొన్నాడు. నంబర్ 4, ఇప్పుడు నేను మీకు ఒక ఎలాంటి మేకను చూపిస్తాను అంటే అది 24 గంటలు ఏసీలో ఉంటుంది. ఇది 2020లో 2వ అత్యంత పెద్ద మేకగా రికార్డును పొందింది. దీని పేరు కుర్బాన్ ముస్తఫా. ఇది లాహోర్ కు చెందింది. ఈ మేక వెయిట్ 237 కిలోలు ఉంది. దీని ఇంత వెయిట్ కి కారణం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ మేకకు ప్రతిరోజు ఆహారంగా పాలు మరియు పెరుగును తాగిస్తారు. వాటితో పాటు దీనికి మంచి క్వాలిటీ ఉండే మురబ్బాలు, డ్రై ఫ్రూట్స్ ని తినిపిస్తారు. ఈ మేక చేతితో తినిపిస్తేనే తింటుంది. ఒకవేళ పొరపాటున ఏదైనా కింద పడితే ఇది దాని వైపు చూడ్డానికి కూడా ఇష్టపడదు. దీని ఓనర్ ఈ మేక చాలా మంచిదని, దీన్ని చిన్నపిల్లలాగా చాలా ప్రేమగా మరియు గారాబంగా పెంచాలని చెప్పాడు. ఈ మేక ఎంత అందంగా ఉంటుంది అంటే ఇది రోడ్డు పైన వెళ్తూ ఉంటే ప్రజలు దాన్ని చూస్తూనే ఉండిపోయేవాళ్ళు. ఎంతవరకు అంటే చాలా మంది దీన్ని చూడ్డానికి దాని ఇంటి దగ్గర కూడా వెళ్లేవాళ్ళు. ఈ మేక ఓనర్ దీన్ని అమ్మడానికి కాదు, తనే స్వయంగా దేవుడికి బలి ఇవ్వడానికి పెంచాడు.
ఇక 2020లో దీన్ని బలి ఇవ్వడం జరిగింది. నంబర్ 5. 5.5 అడుగుల హైట్ ఉన్న ఈ మేక 180 కిలోల వెయిట్ ని కలిగి ఉన్నప్పటికీ అందం విషయంలో దీనికి ఎవరూ పోటీ లేరు. మొదటిసారి చూసినప్పుడు ఇది మీకు గుర్రం లాగా అనిపిస్తుంది. దీని ఓనర్ ఇది అచ్చం ఒక గుర్రం లాగా హైట్ గా మరియు సన్నంగా ఉంటుందని చెప్పాడు. దీని ఓనర్ దీనికి ఆసిఫ్ అని తన ఫ్రెండ్ పేరు పెట్టాడు. ఆసిఫ్ పేరు గల ఈ మేక ఎప్పుడైతే దాని తలను పైకి లేపుతుందో అప్పుడు దీని పొడవైన మెడ కారణంగా ఇది చాలా పొడవుగా మరియు అందంగా కూడా అనిపిస్తుంది. ఈ మేక గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను మీకు మన ఇండియాలో పెంచిన కొన్ని భారీ బాడీ ఉన్న మేకలను చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏ మేకనైతే చూస్తున్నారో దీని పేరు కింగ్ కాంగ్. ఇది దాని జాతిలో 2020లో అత్యంత పెద్ద మేక. దీన్ని చూడ్డానికి ప్రజలు దూర దూరాల నుంచి దీని ఓనర్ దగ్గరకు వచ్చేవారు. ఈ మేక ఫేస్ పైన ఉన్న పొడవైన హెయిర్ మరియు పొడవైన కొమ్ములు దీనికి భయంకరమైన లుక్ ని ఇస్తాయి. దీని ఓనర్ దీని సైజు మరియు కలర్ మాత్రమే కాకుండా ఇది నడిచే స్టైల్ ని చూసి కూడా దీనికి కింగ్ కాంగ్ అని పేరు పెట్టానని చెప్పాడు. అందంలో కూడా కింగ్ కాంగ్ ఏమీ తగ్గలేదు. ఇది 150 కిలోల కంటే కూడా ఎక్కువ వెయిట్ ని కలిగి ఉంది. ఇలాంటి వెయిట్ ని దీని జాతికి చెందిన మేకల్లో చాలా తక్కువగా చూస్తాము. అందువల్ల ఇది ఆ సంవత్సరంలో దాని జాతిలో అత్యంత పెద్ద మరియు భారీ బాడీ కలిగిన మేకగా నిలిచింది. ఈ మేక నిజంగానే కింగ్ కాంగ్ అనే టైటిల్ కి సరిగ్గా సరిపోతుందా లేదా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఇండియాలో పెంచిన ఏ మేకనైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో దీని పేరు అందూరి ఒంటె. నిజానికి ఇది అందూరి జాతికి చెందినది. దీని కలర్ అచ్చం ఒక ఒంటెలాగా ఉంటుంది. అందువల్ల దీని ఓనర్ దీనికి అందూరి ఒంటె అని పేరు పెట్టాడు. ఈ మేక దాదాపుగా 5 అడుగుల హైట్ ఉంది. ఇది 150 కిలోల వెయిట్ ని కలిగి ఉంది. ఇది ఇండియాలోని అందూరి సిటీలో అత్యంత పెద్ద మేక. ఈ మేకను మార్కెట్ కి తీసుకువచ్చే దానికంటే ముందే దీన్ని ఒక వ్యక్తి అడిగినంత డబ్బు ఇచ్చి దాని ఓనర్ దగ్గర నుంచి కొన్నాడు. ఈ మేక కూడా చాలా అందంగా ఉంటుంది. ఇవి ఫ్రెండ్స్ ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద మేకలు. అయితే ఇప్పుడు మీకు బోనస్ గా ఒక వింత మేక గురించి చెప్తాను. దాని పేరు మార్కోర్ గోట్. దాని కొమ్ములు చూడండి ఎంత విచిత్రంగా ఉందో. పాము కొమ్మను చుట్టుకున్నట్టు ఉంది కదా. చాలా పొడవుగా కూడా వీటి కొమ్ములు ఉంటాయి. వీటి కొమ్ములు 160 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఇవి పర్వతాలను కూడా చాలా సులభంగా ఎక్కగలవు. నిటారుగా ఉన్న పర్వతాలను కూడా ఎక్కగలవు. వీటిని మనం సౌత్ ఏషియా అండ్ సెంట్రల్ ఏషియాలో చూడవచ్చు. మార్కోర్ అంటే పాములు తినేవాడు అని అర్థం. కానీ నిజంగా అవి పాములనేమి తినవు. అది బహుశా వాటి మెలితిరిగిన కొమ్ముల వల్ల ఆ పేరు వచ్చి ఉంటుంది. అయితే ఈ మేకల్లో మగవాటిలో చాలా భయంకరమైన దుర్వాసన వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తుంటే మీ ఇంట్లో ఎంతమంది మేకలను పెంచుతున్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.